ముందు భగవంతుడిని నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ఉంటే మన వరకు అన్యాయం జరగదు. ఆయన చూసేస్తాడు, అనుమానమే లేదు ఇక్కడ. వాడు నా భక్తుడు, వాడిని నేను కాపాడుకోవాలి. పైగా ధర్మాత్ముడు. భక్తుడంటే ఎవరికి పూజలు చేసి నామాలు ఎట్టేసి కూర్చోవడం కాదు ఇక్కడ. భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. ఈ 3 ఉన్నవాళ్ళనే భక్తుడు. ఈ 3ఇంట్లో కూడా నన్ను అడిగితే ఆ మొదటి 2 చాలా ముఖ్యం. 3వది అంతకంటే ముఖ్యం లేదని చెప్పి మనసులో స్మరించాలి. సత్యం ధర్మం ఉన్నా సరిపోదు. నేను సత్యమే మాట్లాడతానండి, నేను ధర్మంగానే ఉంటానండి, అయినా నాకు అన్యాయం జరిగింది అంటే పవర్ లేదు. పవరే మంత్రబలం, జపం. అదే మనస్సులో భగవంతుడు. మనం ఎంత సత్యం ఉన్నా, ఎంత ధర్మం ఉన్నా, మనస్సులో కనుక భగవంతుడు లేకపోతే ఓడిపోతాం. ముందు భగవంతుడిని నమ్ముకోవడం అనేది ఖచ్చితంగా ఉంటే మన వరకు అన్యాయం జరగదు. ఆయన చూసేస్తాడు, అనుమానమే లేదు ఇక్కడ. వాడు నా